మనిషి జీవితంలో హ్యాపీనెస్, పీస్ ఈ రెండిటి కోసం మనం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. అయితే హ్యాపీనెస్ ముఖ్యమా? పీస్ ముఖ్యమా అంటే రెండిటిని బ్యాలెన్స్ చేయగలిగితే అంతకంటే భాగ్యం ఇంకోటి లేదు. హ్యాపీనెస్ ప్రతిసారి సాధ్యం కాదు. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది చాలా ఎక్స్టర్నల్ సర్కమ్‌స్టాన్సెస్‌తో ముడిపడి ఉంటది. అంటే మనకున్న కెరీర్‌తోనో, మనకున్న డబ్బులతోనో, లేదా మన చుట్టూ ఉన్న మనుషులతోనో మన హ్యాపీనెస్ ఉంటది. కానీ ప్రశాంతత మాత్రం, పీస్ మాత్రం ఎవరున్నా లేకపోయినా, ఎవరు మనతో వచ్చినా రాకపోయినా, మన పీస్ మనతోనే ఉండాలి. మన ప్రశాంతత మనతోనే ఉండాలంటే, మనం ఎప్పుడూ పీస్‌ఫుల్‌గా ఉండాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి కొన్ని సూత్రాలు చెప్పదలుచుకున్నాను. మనం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలంటే, పొద్దున నిద్రలేసిన వెంటనే నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఎన్ని కష్టాలొచ్చినా ఈరోజు ఎలాంటి సవాళ్ళొచ్చినా నా పీస్‌ని కోల్పోనని చెప్పి నిద్ర కళ్ళు తెరవకుండానే మనకి మనం ఒక ఆటో సజెషన్ ఇచ్చుకోవాలి. మనకు మనం చెప్పుకోవాలనమాట. అది చాలా ఇంపార్టెంట్. రెండోది డే మొత్తం ఎటువంటి సమస్యొచ్చినా మన మనసుకు తాకకూడదు. కేవలం మన మైండ్ దాకా వచ్చేయాలి. సొల్యూషన్ తేగలిగితే సొల్యూషన్ తేవాలి. కానీ సమస్య మాత్రం మన మనసు దాకా రాకూడదనమాట. ఎప్పుడైతే సమస్యని మనసులో తీసుకొని తర్వాత దానికి మూడో పాయింట్ ఎమోషన్స్‌తో ముడిపెట్టామో మనం ఇంక ఔట్ అయిపోతాం. ఎప్పుడు కూడా ఎమోషన్స్‌తో మన సమస్యలు ముడిపెట్టొద్దు. మనం వేరు, మనకొచ్చిన సమస్య వేరు. ఎప్పుడైతే మేజర్‌గా ఎన్నున్నా లేకపోయినా సరే చుట్టుపక్కల మనుషుల ప్రభావం మాత్రం మన ఎమోషన్స్ మీద ఉంటది. మన ఎమోషన్స్ ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకోలేకపోతామో, విపరీతంగా భావోద్వేగానికి గురవుతామో, అప్పుడు మన ప్రశాంతతను మనం కోల్పోతాం. గుర్తుపెట్టుకోండి. మనకు మించింది ప్రపంచంలో ఏమీ లేదు. మనకంటే గొప్పది కూడా ఏది లేదు. మన శాంతానికి మించింది ప్రపంచంలో ఇంకోటి ఉండకూడదనమాట. మనం మనశ్శాంతితో ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్, మన మనసుతో ముడిపెట్టుకుని పొద్దున్న లేస్తే అవే గుర్తెచ్చుకుంటూ డిప్రెషన్‌లోకెళ్ళిపోతూ మన ప్రశాంతతను అస్సలు కోల్పోకూడదు. ఏం జరిగితే అది జరిగిద్ది. ఎప్పుడు ఎలాంటి మనుషులు తెలుసా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో? అందరికంటే వాళ్ళకి వాళ్ళు ప్రయారిటీ ఎక్కువిచ్చుకుంటే గనక ఎవరు ఎటుపోయినా పర్లేదు. అంటే మనల్ని ఎంత మోసం చేసినా పర్లేదు. వాళ్ళు ఎంత చేసినా పర్లేదు. వదిలేసి ఎళ్ళిపోయినా పర్లేదు. ఎప్పుడైతే ఎమోషనల్‌గా మనం టచ్ అవ్వమో అప్పుడు మనం చాలా స్ట్రాంగ్‌గా ఉంటాం. అప్పుడు మన మనసులో పీస్ ఎక్కడికి పోదు. తర్వాత అతి ముఖ్యమైనది రోజు ఒక్కసారన్నా మనల్ని మనం ఎలా మలుచుకోవాలి? మనం పాజిటివిటీ అంటే మనం మంచి మ్యూజిక్ వినటం, యోగా చేయటం, లేదా ఈవినింగ్ మంచి ప్లేస్‌కి వాక్‌కెళ్ళటం, ప్రశాంతమైన ప్లేస్‌లో ఉండటం. అలా ఉండటం వల్ల కూడా మన ఎమోషన్స్ మన కంట్రోల్‌లో ఉంటాయి. అలా ఉండటం వల్ల కూడా మన ఎమోషన్స్ మన చేతుల్లోనే ఉంటాయన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ జనరల్‌గా మనుషులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని పక్క వాళ్ళని గ్లోరిఫై చేస్తారు. అంటే ఎదుటి వాళ్ళు చాలా గొప్పోళ్ళు. వాళ్ళు మనల్ని వదిలేసి ఎళ్ళినా, మన లైఫ్‌లో ఏం జరిగినా ఆహ్, మనకి చాలా నష్టం జరుగుద్దనే ఫీలింగ్ ఉంటారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఏ వ్యక్తి మనకంటే మనకి గొప్పవాడు కాదు. ఫస్ట్ మనం, తర్వాత ఎవరైనా. అలా ఆలోచిస్తే మాత్రం ఎవరు వదిలేసి ఎళ్ళినా మనకు బాధ కలగదనమాట. ఎవరు ఎలా చేసినా మనకు బాధ కలగదు. సో, ఇలాంటి టైంలో మనం హ్యాపీగా, ప్రశాంతంగా ఉంటాం. ఎదుటి వాళ్ళ మాటలు, చుట్టుపక్కల జరిగే సర్కమ్‌స్టాన్సెస్, మన చుట్టూ ఉండే ప్రభావం మన మనసుని తాకనప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. హ్యాపీగా ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ, ప్రశాంతంగా మాత్రం ఖచ్చితంగా ప్రతి మనిషి ఉండాలి. వి డిజర్వ్ ఇట్. అది మన అర్హత. బేసిక్ అర్హత అనమాట. ఆ ప్రశాంతతను మాత్రం ఎప్పుడూ కోల్పోకండి.